ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ నమస్కారాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు మరియు బ్రహ్మర్షి తడవర్తి వీరరాఘవ గారి దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. మాస్టర్స్, మరి మనం జీవభావము దైవ భావము అనే టాపిక్ గురించి 2 days చెప్పుకున్నాం. నిన్న ఒకరోజు గ్యాప్ వచ్చింది కదా. అయితే అక్కడ ఏం చెప్పుకున్నాం, మనము జీవుడివి అన్నంతసేపు అజ్ఞానంలో ఉన్నట్టే. ఎప్పుడైతే మనము దైవాలము అని అనుకుంటామో అప్పుడు మనకు జ్ఞానం ఉన్నట్లు అని అనుకున్నాం. తర్వాత 300 నుంచి 350 జన్మలు ఎత్తితేనే కానీ మనం ఈ మార్గంలోకి రాము అనే విషయం కూడా మనము తెలుసుకున్నాం. మరి అజ్ఞానంలో ఉండడానికి కారణం ఏంటి అని మనం క్వశ్చన్ వేసుకునేట్లయితే, ఎప్పుడూ ఈ ప్రపంచాన్ని చూసి ఈ మాయా ప్రపంచంలో ఉంటూ మరి ఇదే శాశ్వతమైంది అనుకొని మనం జీవిస్తుంటాము. కాబట్టి అక్కడ అజ్ఞానంలో ఉండడానికి కారణం. అది ఎట్లుంటుందంటే సత్యాన్ని మరిపించేంత విధంగా ఈ మాయా ప్రపంచం ఉంటుంది అని మనం తెలుసుకున్నాం. ఇంకా గురువు మాట విలువ తెలుసుకున్నప్పుడే మనం ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాము, అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాం. దానికోసమే మనం రోజు నిరంతరం ఏం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, ఈ జ్ఞానాన్ని వింటున్నాం. ఇంతవరకు మనం తెలుసుకున్నాం కదా. మరి నెక్స్ట్ రాసుకోండి. అయితే ఇక్కడ ఈ సంస్కారాల వల్ల మాటి మాటికి ప్రపంచం వైపు తిరిగి ప్రపంచం యొక్క ఆకర్షణలకు లొంగిపోతుంటాం. గురువు మాట విన్నా కూడా ఏం చేస్తాం, మనము ఆ విన్నంతసేపే మనకు ఈ జ్ఞానం పైన దృష్టి ఉంటుంది. తర్వాత మళ్ళీ మొత్తము అంతే కదా. మనకున్నది 24 గంటలు. 24 గంటల్లో కేవలం ఈ జ్ఞానం కోసము, ఈ ఆత్మ జ్ఞానం కోసం, ఆత్మ గురించి ఆలోచించేది ఎంతసేపు ఆలోచిస్తాం మనము? 2 గంటలు, మహా అంటే 1 గంట, అంతే కదా. మిగతా అంతా ప్రపంచం వైపే ఉంటుంది. అందుకే మనకు ఎక్కువగా మనసు ఏం చేస్తుంది, ఆ ప్రపంచపు ఆకర్షణల వైపే మనకు ఎక్కువ మొగ్గు చూపుతుంది. కాబట్టి మరి దానికోసమే మనం పరితపిస్తుంటాము. మరి సత్యాన్ని మర్చిపోయేంత ఇదిగా ఆ మనసు మనల్ని గుంజేస్తుంటుంది. ఒక అయస్కాంతం ఉంటుంది. అయస్కాంతం ఏం చేస్తుంది, ఇనుమును ఇలాగే ఆకర్షించేస్తుంది, గుంజేస్తుంది కదా. అట్లాగే మన మనసు కూడా ఈ మాయా ప్రపంచాన్ని చూస్తే ఆ మాయా ప్రపంచం ఈ మనసును లాగేస్తుంటుంది. ఆ మనసు చెప్పినట్లే మనం వింటాం. అందుకే మనం ఇక్కడ ఏం చేయాలి, మనసుకు మనం బానిస కావద్దు, మనకు మన మనసు బానిస కావాలి. అప్పటి వరకు మన జీవితం ఇలాగే ఉండిపోతుంది. నెక్స్ట్, మాయ ఎంత బలవంతంగా మనల్ని అజ్ఞానం వైపుకు తీసుకువెళ్తుందో ఒక పక్క తెలుస్తుంది, జగత్ మిథ్య అని. కానీ ఆ మిథ్య వెనుకే మనం పరిగెడుతుంటాం. లేదు అన్నదాని కోసమే పరిగెడుతున్నాం, ఉన్నది మర్చిపోతున్నాం. ఆత్మ సత్యమని తెలుస్తుంది, కానీ నమ్మబుద్ధి కావటం లేదు. నమ్మాము అని అనుకుంటున్నాం, కానీ మరిచిపోయి దాని వెనుకే పడుతున్నాం. చెప్పుకున్నాం, మాయ ఎంత బలవంతంగా ఉందంటే ఈ నిజాన్ని మరిపించేంత బలంగా ఉంది. జగత్ మిథ్య, ఈ కనిపించేది శాశ్వతం కాదు అని తెలుసు. గురువు చెప్తున్నాడు, మనకు కూడా కొంచెం అర్థమవుతుంది. కానీ మనం మాత్రం ఆ కనిపించని దానికోసమే, శాశ్వతం కాని దానికోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఆత్మసత్యం అనేది తెలుస్తుంది, కానీ దాన్ని నమ్మబుద్ధి
కావడం లేదు. ఎందుకంటే 24 గంటలు కదా మనం బతుకున్నంత కాలము ఈ శరీరం కోసము, ఈ బంధాల కోసమే మనం జీవిస్తుంటాం కదా. మరి ఈ శరీరాన్ని నడిపించేది ఆత్మ అని, మరి ఆత్మ ఉన్నందుకే మనం అన్నీ చేయగలుగుతున్నాము అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం కాబట్టి ఆత్మ మీద మనకు ధ్యాస ఉండట్లేదు. ఎప్పుడు ధ్యాస ఉంటుంది? కేవలం ధ్యానం చేసేటప్పుడు, జ్ఞానాన్ని వినేటప్పుడు మాత్రమే మనకు ఆత్మ అనే విషయాన్ని మనం గుర్తుకు పెట్టుకుంటున్నాం. మిగతా అంతా శరీరం, నేనున్నందుకే ఇది అవుతుంది, నేనున్నందుకే అది చేస్తున్నా, నా వల్లనే ఈ పని అవుతుంది. ఎంతసేపు ఈ శరీరానికే ప్రాముఖ్యతనిచ్చి నేనే గొప్ప అనుకుంటూ, నాదే గొప్ప అనుకుంటూ మన యొక్క జీవితం జీవిస్తూ ఉన్నాం. ఎంతసేపు ఏం చేస్తున్నాం? ఆ కనిపించింది ఏదైతే ఉందో దాని వెనుకనే మన యొక్క జీవితం ఉంటుంది. మరి ఇవన్నిటికీ ఏంటి కారణం? ఎందుకు అలా? ఇన్ని తెలుసుకున్నా మనం దాని వెనుక ఎందుకు పడుతున్నాము? కనిపించని దానికోసం, శాశ్వతం కనిపించే దానికోసం. అంటే ఈ ప్రపంచం కనిపిస్తుంది, కనిపించని దానికోసం మనం ప్రాకులాడటం లేదు. ఎందుకు అంటే మన యొక్క గత జన్మల సంస్కారం, వాసనల వల్లనే మనం ఇలా ఉంటుంది. మరి ఆ గత జన్మల సంస్కారము, వాసన వల్లనే ఈ మనసులో ఎప్పుడు ఆ ప్రభావం పని చేస్తూనే ఉంటుంది. ఓకే, నోట్ చేసుకోండి. ఆ గత జన్మల సంస్కారము, వాసనలు పోవాలి అంటే ప్రపంచం వైపు తిరిగిన మనస్సును ఆత్మ వైపుకు తేవాలి. అందుకే అష్టావక్రుడు ఏం చెప్తున్నాడంటే, విషయ చింతన వద్దు. మరి ఆ గత జన్మ సంస్కారం పోవాలన్నా, వాసనలు పోవాలన్నా మనం నిరంతరం ఏం చేయాలంటే ఈ మనసును ప్రపంచం వైపు తిరుగుతుంది కదా, ఆ వాసన ప్రభావంగా ఏం చేయాలి? మనము ఆత్మ వైపుకు తిప్పాలి. ఆత్మ వైపుకి ఎలా తిప్పగలుగుతావు? సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. అనుక్షణం నీవు నేను ఆత్మ అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. మామూలుగా మనం ఈ ఆత్మ అనే విషయం గుర్తు చేసుకోకుండా ఏం చేస్తుంటాం? విషయాలపైనే మనం ఆసక్తి చూపిస్తుంటాం. అందుకే అష్టావకుడు ఏం చెప్తున్నాడు? విషయ చింతన వద్దు. ఎందుకు? ఈ విషయాలు అనేవి విషంతో సమానం. విషం ఒక్కసారే చంపేస్తుంది మనిషిని తాగితే, విషం తాగితే. కానీ విషయాలు ఏం చేస్తాయి? నిమిషానికి చంపుతాయి. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక చిన్న గొడవ జరిగింది, అవునా? రోజు మొత్తము కాదు, రోజుల తరబడి ఆ విషయాన్ని గుర్తు చేసుకొని నన్ను ఇట్లా అనేది అనుక్షణం మనం దాన్ని మనసులో అనుకుంటూనే గుర్తు చేసుకుంటూనే ఉంటాం. మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ మనసు నీకు పదే అదే గుర్తు చేస్తూనే ఉంటుంది. నన్ను ఇట్లా అన్నాడు. మన ఇంట్లో అయినా సరే, మన పక్క వాళ్ళైనా సరే, మన బంధువులైనా సరే, ఏదో ఒకటి ఆ జరిగిపోయిన వాటి గురించి నీవు అనుక్షణం ఆలోచించవద్దు. ఆలోచించినవా ఏమవుతుంది? దాంతోనే కుంగిపోతావు. అదే పదే అదే గుర్తు రావడం వల్ల దాని మీద నీ మనసు అంటుంది. అంతేకాకుండా ఎప్పుడు ఇతరుల గురించి మాట్లాడుతుంటారు. మూడో వ్యక్తి గురించి మాట్లాడడానికి చాలా ఆసక్తి చూపిస్తుంటారు. ఏదైనా ఊరు వెళ్ళి వచ్చినా, ఓ ఫంక్షన్కి వెళ్ళొచ్చినా ఎంత ఇంట్రెస్ట్గా మాట్లాడుతుంటారు కదా. ఏం జరిగింది, ఎంత బంగారు పెట్టిండ్రు, 8,000 బట్టలు ఇప్పించిండ్రు, అత్తమామ బాగున్నారా, మంచిగా చూసుకుంటారా, వాళ్ళకి ఎంత వస్తుంది, ఇవే కదా ముచ్చట్లు. ఇంకేముంటాయి? వేరే ముచ్చట్లే లేవు. ఇవన్నీ విషయాలే. ఈ విషయాలు ఉండడం వల్ల ఏమవుతుంది? మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా గవే గుర్తొస్తాయి. అంతే కదా, ఇంకెంతకంటే ఎక్కువ ఇంకేమీ లేదు. కాబట్టి
మనకు ఈ విషయ చింతన ఉన్నన్ని రోజులు ఆ సత్యము మరుగున పడిపోతుంది, అంటే నీకు గుర్తుకు రాకుండా పోతుంది అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయ చింతన ఉన్నంతసేపు మనం జీవభావంలోనే ఉంటాము, దైవభావంలోకి రాము. దాని గురించి ఆలోచించం. ఓకే, నెక్స్ట్. ఎంతవరకు ప్రాపంచికం సత్యం కాకపోయినా ప్రాపంచికంలో జీవిస్తూ నేర్చుకున్నది కూడా మర్చిపోతూ దానికోసం ప్రయత్నిస్తూ ఆ సుఖాల కోసం, భోగాల కోసం నిరంతరం నీ మనస్సు దాని మీదే ఉన్నంతకాలం నీవు సత్యాన్ని తెలుసుకున్న సత్యాన్వేషణలో ఉండలేవు, జీవుడుగానే ఉంటావు. మరి ప్రాపంచికము సత్యం కాదు, కానీ మనం జీవించేది దాంట్లో కదా. ఎంత గమ్మత్తుగా ఉంది. ఈ ప్రాపంచికంలో 24 గంటలు దీంట్లోనే ఉండేది ఎక్కువ. ఉన్న 24 గంటల్లో ఎక్కువ శాతము 23 గంటలు 22 గంటలు ఈ ప్రాపంచిక జీవితంలోనే ఉంటాం. అందుకే మనం నేర్చుకున్నది మార్చుకోవడానికి ఈజీగా మనకు అవకాశం ఉంది. మరి ఆ నేర్చుకున్నది మర్చిపోతుంటాం. మర్చిపోయి ఏం చేస్తాం మనం? ఈ కనిపించే దాంట్లో జీవితంలో ఈ సుఖాల కోసం, భోగాల కోసం మన జీవితాన్ని అంతా వెచ్చిస్తున్నాం. అవునా కదా? మరి ఆ వెచ్చించేటప్పుడు నిరంతరం మన మనసు దాని మీద ఉన్నంతకాలం నువ్వు సత్యాన్ని తెలుసుకున్న ఎంత ప్రయత్నించినా ఆ సత్యాన్వేషణ నీవు ఉండలేవు. అవునా? ఉండలేవు, జీవుడుగానే ఉంటావు. ఎప్పుడైతే ఆ జీవభావం తగ్గించుకుంటావో, అంటే ఆ విషయ చింతన వదులుతావో, అప్పుడు నీకు కొంచెం దీని మీద గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. మనకు తెలుసు ఈ చూసిందంతా శాశ్వతం కాదు, ఇది నశించిపోయేదే, సత్యమే, ఆ భగవంతుడే శాశ్వతము అనే సంగతి మనకు తెలుసు. ఆ భావన ఉంటే మన మనస్సు చెలించదు. చెలించకుండా ఏ ఆహార పదార్థాలు చూసినా మనకు ఇది తినేయాలి అనిపించదు. ఏదన్నా విన్నా చూసినా మనకు అనిపించదు. ఆ ప్రాపంచిక కోరికలు మనకు కోరుతుంటుంది మనసు అంతా. అది చేసేటట్టు చేస్తుంది ఈ బుద్ధి. మనసేమో కోరుతుంది, ఏం కాదు చెయ్యి చేయని బుద్ధి చెప్తుంది. అందుకే మనం మనస్సును, బుద్ధిని రెండింటినీ అదుపులో పెట్టుకోవాలి. మనకి ఇన్ని రోజు ఏం తెలుసు? మనసునొక్కటే అదుపులో పెట్టుకుంటే చాలు అనుకున్నా. గుర్తుపెట్టుకోండి, మనస్సునొక్కటే అదుపులో పెట్టుకోవడం కాదు, బుద్ధిని కూడా అదుపులో పెట్టుకోవాలి. మహాత్ములు ఒక మాట చెప్తారు, నోట్ చేసుకోండి. నేనిప్పుడు తినే ఆహారం నా సాధనను పెంచుతుందా తగ్గిస్తుందా అని ఆలోచించి ఆహారం తీసుకోవాలంట. ఏదైనా చూసేటప్పుడు ఇది నా ఆత్మ ఉన్నతి కలిగిస్తుందా లేదా, ఇది చూడడం వల్ల నేను జీవభావంలో ఉండిపోతానా, అని ఆ విషయాన్ని చూడాలంట. ఏదైనా ఒక విషయం వింటుంటే కూడా ఇది నా ఆత్మ ఉన్నతికి ఉపయోగపడుతుందా లేదా అని చూడాలట. చెప్పిండ్రు మహాత్ములు. మనం ఇంట్లో ఉంటే మనం ఏం చేస్తాము? మన ఆహారాన్ని, ఆత్మ ఉన్నతికి ఉపయోగపడే ఆహారాన్ని మనం తింటాం కదా, నో డౌట్. ఎందుకంటే అది మన చేతుల్లో పని. కానీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, బయటికి షికారుకు వెళ్ళినా, ఒక ఎంజాయ్మెంట్కి వెళ్ళినా, ఎంటర్టైన్మెంట్కి వెళ్ళినా, కిటిపట్టిలకు పోతారు కదా, పోతారా పోరా? పెళ్ళిళ్ళ సీజన్, పెళ్ళిళ్ళకి పోతారా? ఎప్పుడు నిరంతరం ఈ ప్రపంచంలో జరిగేవే అవి కదా. మరి దానికి పోవద్దా అంటే పోవాలి.
పోవాలి. కానీ అక్కడ నీవు తీసుకునే ఆహారం పైన ఎరుక కలిగి ఉండాలి. ఆ ఆహారం తీసుకోవడం వల్ల నీవు చేసే సాధనని కోల్పోతావా, నీ ఆత్మ పైన దృష్టి తగ్గుతుందా అనేది నీవు గ్రహించాలి. అయ్యో ఆహారం తిన్నంత మాత్రాన ఆత్మ ఉన్నతి కోల్పోతామా, సాధన కోల్పోతామంటే కోల్పోతాం. ఎందుకు అంటే ఎక్కడ చూసినా శాకాహారం, సాత్వికమైన శాకాహారం ఉంటే ఓర్కే. శాకాహారం, సాత్వికమైన శాకాహారం ఎక్కడ దొరుకుతుంది? మనకు దొరకదు కదా. చాలా మటుకు మనకు మసాలాలు ఉన్న ఆహారమే, తర్వాత మాంసాహారం, ఇవి రెండు ఉంటాయి. మరి ఆ ఆహారాన్ని తీసుకునేటప్పుడు మనం చూసుకోవాలి. మన ఆత్మ ఉన్నతి కోల్పోయినట్లయితే, మన సాధనా శక్తిని కోల్పోయేటట్లయితే మనం అలాంటి ఆహారము తీసుకోవద్దు. మన ఆత్మ ఉన్నతికి ఉపయోగపడే ఆహారాన్నే మనము తీసుకోవాలి. మరి టీవీ పెడతాం, సినిమా చూస్తే మనం అక్కడ ఏం చేయాలి? మన ఆత్మ ఉన్నతికి అంటే ఆ సినిమాలో ఒక మెసేజ్ ఉంటుందని చెప్పుకున్నాం మనం ఎన్నోసార్లు. ఆ మెసేజ్ ద్వారా మనకి ఏదైనా ఉపయోగపడుతుందా, లేదంటే ఆ సినిమాను మనం ఊరికే కూడా గుర్తు పెట్టుకోవద్దు. ఎక్కువగా ఏ సినిమాలో అయినా ఏముంటుంది అంటే ఒక హీరో, హీరోయిన్, విలన్, ఇదే కదా. వాళ్ళు ప్రేమిస్తారు, లేదు ఏం చేస్తారు? ప్రేమించిన తర్వాత అక్కడ వైపు వాళ్ళన్నా వద్దంటారు, ఇక్కడ వైపు వాళ్ళన్నా వద్దంటారు. లేదంటే ఒక ప్రాపర్టీ కోసమన్నా హీరో విలన్ మధ్యలో కొట్లాట్లు ఉంటాయి, లేదా రాజకీయంగా, ఇంతకు తప్ప ఇంకేముండదు కదా సినిమాల ద్వారా. మరి అది మనకు అవసరమా? అవసరమైతే ఆ విషయాన్ని మనం దాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు బిచ్చగాడి సినిమా ఉంది, బిచ్చగాడి సినిమాలో మనం చూడొచ్చు, ఎంతో జ్ఞానాన్ని తీసుకోవచ్చు కదా. అది మనకు ఉపయోగపడుతుంది. ఏం చేస్తారు దాంట్లో? ఆ బిచ్చగాడి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఏమని, గుడి దగ్గర వాళ్ళంతా అడుక్కుంటుంటారు, బిచ్చగాళ్ళంతా. అయితే గుళ్ళోకి వెళ్ళే వాళ్ళంతా వెళ్తుంటే వాళ్ళని అడుగుతుంటే ఒకతను, ఒక బిచ్చగాడు ఇంకొక బిచ్చగాడితో ఏం చెప్తాడు? అరే ముందు అడగకూడదురా, వాళ్ళు ఫస్ట్ గుళ్ళోకి వెళ్ళి ఆ విగ్రహం, ఆ భగవంతుని దగ్గర, ఆ విగ్రహంలో ఉన్న భగవంతుని దగ్గర అడుక్కొని వస్తారు, తర్వాత మనం అడుక్కోవాలి అని చెప్పి చెప్తాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా మనం ఏ స్థాయిలో ఉన్నామనేది. అవునా కదా? ఇలాంటి సన్నివేశాలు ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో దాని యొక్క అంతరార్థం మనం గ్రహించేటట్లు ఉంటే సినిమా చూడొద్దనట్లే. సినిమా చూసినా నువ్వు మర్చిపోవాలి, నీకు అవసరం లేకుంటే, నీ ఆత్మ ఉన్నతికి అవసరం లేకుంటే, నీ సాధనకు వెనకబడేటట్లయితే దాన్ని మర్చిపోవాలి. లేదంటే నువ్వు ఆ విషయాన్ని తీసుకోవచ్చు. అంతేకాకుండా ఏదైనా ఒక విషయం వింటే అది నీకు ఉపయోగపడుతుందా నీ ఆత్మ ఉన్నతికి? లేదా అది వినడం వల్ల నీ జీవితంలో, ప్రాపంచిక జీవితంలో అయినా సరే, కొన్ని మాటలు, కొంతమంది మహాత్ముల మాటలు కానీ, పెద్దల మాటలు కానీ, అనుభవజ్ఞుల మాటలు కానీ మన జీవితంలో ఉన్నతిగా ఎదగడానికి అవకాశం ఉంటాయి. అలాంటి విను. కానీ వాడు ఇద్దరు అన్నదమ్ములంట, వాడు మోసం చేసిండంట, వాడి ఇల్లు గుంజుకున్నాడంట, వాడి పొలం గుంజుకున్నాడంట, వాడు ఇదంట అదంట, పక్కింట వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారంట, వాడు పెళ్లి చేసుకున్నాడంట, వీడు పెళ్లి చేసుకోలేదంట అని ఇట్లా పుక్కిటి పురాణాలు మనం వినొద్దు. దానివల్ల మనకేమీ లాభం లేదు. అక్కడ మనం సాధనలో ఎంతో వెనకబడి పోతాం. ఉదయం లేసి మన ప్రపంచంలో ఇవే జరిగేవని. మరి ఇలాంటి విషయాలన్నీ ఉన్నప్పుడు ఏం చేస్తాయి? ఈ ఇంద్రియాలన్నీ మనల్ని ఆ జీవభావం వైపే మనల్ని తీసుకెడుతుంటాయి. కాబట్టి మనం ఎంతగా ప్రయత్నిస్తే అంతగా ఆ ఇంద్రియాలను ఏం చేయాలి? ఈ ఆత్మ వైపుకు తీసుకురావడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. చేస్తే అప్పుడు నీలో ఆ దైవభావం పెరుగుతుంది. నువ్వు ఎంతగా ప్రయత్నం అంటే
మరి గంటలు గంటలు ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే ఇంట్లో పని ఎవరు చేయాలి, సంసార బాధ్యత ఎవరు తీసుకోవాలి, కుటుంబ బాధ్యత ఎవరు తీసుకోవాలి అనే క్వశ్చన్ కూడా వస్తుంది. మరి ఇంట్లో కూడా అన్నీ చూసుకోవాలి కదా. అందుకే ఖాళీ సమయంలో మనం ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని వినియోగించుకోవాలి. ఓకే, ఏం చేయాలి? జీవభావం వదిలి దైవభావంలో మనం ఉండడానికి అనుక్షణం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే, ఈ పాయింట్ రాసుకుంటే, మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షాయ అన్నారు. ఎందుకు అంటే ప్రపంచం వైపు తిరిగిన మనస్సు ఏం చేస్తుంది? అన్నిటితో బందీ అయిపోతుంది. అంతే కదా. ఏది చూసినా అంటే కళ్ళతో చూసిన వాటికి, చెవులతో విన్న వాటికి, నోటితో రుచి చూసిన దానికి ఇది బాగుంది బాగుంది అంటావు. నువ్వు బాగుంది అన్నప్పుడు ఏమవుతుంది? దాంతో నీకు బంధం ఏర్పడుతుంది. ఎందుకు అంటే నీకు తినాలని ఆపేక్ష కలుగుతుంది. కాబట్టి నోటితో రుచి చూసినా, చెవితో విన్నా, కంటితో చూసినా, ఏం చేసినా నీవు అక్కడ బందీ అయిపోతావు. కానీ కళ్ళు మూసుకొని ఎప్పుడైతే నువ్వు ఆత్మ వైపు తిరుగుతావో అప్పుడు ఇవన్నిటి నుంచి విడుదల అవ్వడానికి నీకు అవకాశం ఉంటుంది. అదే మనం కోరుకుంటాం. అందుకే కూర్చుంటున్నాం, సాధన చేయడానికి అనుక్షణం మనం కూర్చుంటున్నాం. కానీ మధ్య మధ్యలో ఆలోచనలు వస్తుంటాయి. ఒక్కొక్కసారి మనం కూర్చోనేయకుండా చేస్తుంటాయి. ఎందుకు అంటే ఆ విషయాలన్నింటినీ గుర్తొస్తుంటాయి. గుర్తొచ్చినప్పుడు ఏం చేస్తాం? మనం వాటిపైన మమకారం ఉన్నందుకే మనకు అవి గుర్తొస్తుంటాయి. వాటిపై పెంచుకుంటాం. ఎంతగా నీవు ఈ మనసులో వాటిని చూసిన వాటిని ముద్రలుగా వేసుకుంటావో, నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు అంతగా నీకు అవి గుర్తొస్తాయి. కాబట్టి నువ్వేం చేయాలి? ఉన్నంతసేపు ఎంజాయ్ చేయి, కానీ వదిలేసి. ఇప్పుడు మీకు ఇంకా చెప్పాలంటే, ఒక టూర్ వెళ్తాం. టూర్ వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ప్రదేశాలు నచ్చుతాయి, లేదా మనం తీసుకున్న ఉండడానికి రూమ్ తీసుకుంటాం కదా, ఆ రూమ్ కానీ అక్కడి వాతావరణం కానీ అవన్నీ నచ్చుతాయి కదని చెప్పేసి అక్కడే ఉండిపోతామా? మనము ఎన్ని రోజులకున్నా మన ఇంటికి మనం వస్తామా రావా? మన అమ్మల ఇంటికి పోతాం, మంచిగా టైం టు టైం పూటకు మన ఇంటికి మన ముందరికి అన్నీ తెచ్చి పెడతారు కదా. టీ అంటే టీ, స్నాక్స్ అంటే స్నాక్స్, అన్నం అంటే అన్నము, టిఫిన్ అంటే టిఫిన్. నువ్వు ఏది కోరితే అది కూర్చోబిడ్డ నేను తెచ్చి పెడతాను అంటావు. ఎన్ని రోజులు ఉంటావు? వారం రోజులు ఉంటావు, 10 రోజులు ఉంటావు, 15 రోజులు ఉంటావు, 4 రోజులు ఉంటావు. తర్వాత మెల్లగా అమ్మనే పిలుస్తుంది, ఇటు రా బిడ్డ, ఇక్కడ రా బిడ్డ, ఇది తీసుకొని పో, ఇది చెయ్యి, అది చెయ్యి అని మనకి చెప్పడం స్టార్ట్ చేస్తారు. అందుకే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఎంజాయ్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి. కానీ అక్కడే వదిలేసేయాలి. వదిలేస్తే నీవు నీ జీవితంలో ముందడుగు వేస్తావు, లేదంటే ఇంక అక్కడే ఆగిపోతావు. అదే నీవు ముద్రలుగా ఏర్పరచుకున్నావు అనుకో, ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా అవే నీకు గుర్తొస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే వాటిని వదిలేయడానికి మనం చూడాలి. అప్పుడే మనకు ఈ జీవభావం వెళ్ళిపోయి ఏం చేస్తుంది? ఆ దైవభావం అనేది మనకు వస్తుంది. అవన్నీ మనకు గుర్తుందని రోజులు మనల్ని ఇంకా దిగజారుస్తూనే ఉంటాయి. అనుభవించొద్దని మనం ఎప్పుడూ ఎక్కడ చెప్పడం లేదు. కానీ లేని వాటి కోసం మనం ప్రాకులాడవద్దు. ఉన్న వాటితో మనం తృప్తిగా రాసుకోండి. ఈ పాయింట్ రాసుకోండి. లేని వాటి కోసం ప్రాకులాడొద్దు, ఉన్న వాటితో తృప్తిగా జీవిస్తూ ఉంటే సాధన చక్కగా చేసుకోగలుగుతాం కదా. లేని వాటి కోసం మనం ఎప్పుడైతే ప్రయత్నిస్తూ ఉంటామో ఏమవుతుంది? ఇంకా మనకు జీవితంలో పై స్థాయికి వెళ్ళలేడు. కాబట్టి ఉన్నదాంతో మనం తృప్తిగా జీవించాలి. జీవిస్తే అప్పుడు కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేని వాటిని ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడు మనలో ఏముంటుంది? ఇంకా ఈ జీవభావం పోనట్లే. ఉన్నదాంతో జీవిస్తూ ఆత్మ ఉన్నతి కోసమే మనం పాటుపడాలి. అయితే మనం దేనికోసం
ఆరాటపడాలి. అంటే ఎంతసేపు మనకు ఈ కనిపించే వాటి మీదనే ఉంటుంది కాదు, దానికోసం కాదు. మనం ఎంతసేపు మనకు సాధన కుదరాలి, ఆ సాధనలో మనకు ఉన్నతంగా ఎదగాలి, ఈ జీవితం సవ్యంగా జరగాలి, సరైన ఆహారం తీసుకోవాలి, సరైన మాటలు వినాలి, ఈ కళ్ళతో సరైన దృశ్యాలు చూడాలి, ఈ చెవులతో సరైన మాటలు వినాలి. ఇవన్నీ సరైనవి ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మన ఆత్మ వైపే మనం సరైన మార్గంలో జీవించడానికి అవకాశం ఉంటుంది కదా. నెక్స్ట్, ఎంతగా ఆత్మ వైపు సాధన చేస్తామో, ఇక్కడ సాధన అంటే శ్వాస మీద ధ్యాస ఒక్కటే సరి అయిన సాధన. ఈ సాధన ద్వారా మాత్రమే మనము ఆత్మను చేరుకోగలుగుతాం. చెప్తున్నాడు సరి అయిన సాధన. నువ్వు ఆత్మ వైపు ఎంత చేరుకోవాలనుకుంటావో అంతగా నీవు ఈ సాధనా మార్గంలో ఉండాలి. మరి సాధన ఏ సాధన చేయాలి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, శ్వాస మీద ధ్యాస ఒక్కటే సరి అయిన సాధన అని చెప్తున్నాడు. ఎందుకంటే చాలా మటుకు అందరూ చేసేది ఒకటే, ఏంటి, మనసు దగ్గర ఆగిపోయే సాధనలే చేస్తారు. ఎందుకు మనసు దగ్గర ఆగిపోతామంటే, మనం ఏదైనా మాటలు వింటూ ధ్యానం చేసినా, పాటలు వింటూ ధ్యానం చేసినా మన మనసు దగ్గరే ఆగిపోతాం. కానీ అందరికీ అదే చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది, ఎంతసేపు కూర్చోగలుగుతారు. కాబట్టి మనం అది చెయ్యొద్దు, చేస్తే మనం మనసు దగ్గరే ఆగిపోతాము అని ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఇంకా మిగతా సమాచారం మళ్ళీ రేపటి క్లాస్లో తెలుసుకుందాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.